ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు కలుగును గాక. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవ్యం అంటే ఏంటి? క్రీస్తు మనలను ప్రేమించి మనం ఎలాగుండాలని బలి అయ్యాడు అంటే పరిమళ వాసనగా మనం ఉండాలని ఆయన చిత్తం. యేసుక్రీస్తు ఎందుకు బలి అయ్యాడు అంటే క్రైస్తవులు ఒక పరిమళ వాసన క్రైస్తవులలో నుండి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈనాడు క్రైస్తవులలో నుండి పరిమళించిన వాసన వస్తుందా అంటే ఆత్మీయంగా పక్వ స్థితి, పరిమళించిన వాసన అంటే ఆత్మీయంగా పక్వానికి వచ్చినటువంటి ఒక స్థితి క్రైస్తవులలో కనబడుతుందా, లేకపోతే ఇంకా పిల్ల చేష్టలు, ఎదుగుదల లేనటువంటి క్రియలే క్రైస్తవులలో కనబడుతున్నాయా? ఒక్కసారి మనని మనం ఆలోచించుకుందాం. యేసు ప్రభు ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడు అంటే నిన్ను నన్ను పరిమళించినటువంటి విధంగా మార్చటానికి. ఇంకా మొగ్గ స్థితిలో మనం ఉండకూడదు, ఇంకా ఎదగని స్థితిలో మనం ఉండకూడదు, పాలు తాగే పసిపిల్లల చేష్టలు మనం చేయకూడదు. యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన యూదులకు రాజుగా పుట్టాడు అని అంటే యూదులే ఆయనను హింసించారు. ఆ పాట వచనం పాడతాను. యూదులకు రాజుగా పుట్టెను యమ్మా, యూదులాయన తోడ వాదించిరమ్మా, లాలి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటున్నాడు, ఆయన తన స్వకీయులకు వచ్చెను గాని వారాయనను అంగీకరింపరైరి. ఆనాడు ఉన్నటువంటి యూదా మతము ఎదుగుదల లేనటువంటి విధంగా ఉంది. యేసు ప్రభు లోకానికి వస్తే యేసు ప్రభువును కూడా గుర్తించలేనటువంటి భక్తి ఆ దినాల్లో మనకు కనబడుతుంది. యేసు ప్రభుని ఏం చేశారు అంటే కనీసం సత్రములో కూడా చోటు ఇవ్వకుండా ఆయనను పశువుల పాకలో పరుండ చేసేటట్టుగా చేశారు. ఎంత భయంకరమైనటువంటి క్రైస్తవ్యం ఇది! నాడు నేడు క్రైస్తవ్యం ఎలాగున్నది? ఎవరి కోసం ఆయన ప్రాకులాడాడు? అయ్యో యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందికి పిలిచినట్లుగా ఎన్నో మార్లు నేను నిన్ను పిలిచి తిని గాని నీవు రానల్లవైతివి. ఆయన మాట విననిది ఎవరు? ఆయనను చేర్చుకోనిది ఎవరు? ఆయన వాక్యాన్ని అంగీకరించండి ఎవరు? యేసు ప్రభువును దేవాలయంలో రాళ్లతో కొట్టి చంపాలని చూసింది ఎవరు? యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనం ఇలాగ చెబుతుంది, వారాయన మీదికి రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు ప్రభు దాగి దేవాలయంలో నుండి వెళ్ళిపోయాను. ఎవరు యేసుని హింసిస్తున్నారు? ఎవరు యేసు ప్రభువును వేదనకు గురి చేస్తున్నారు? ఎదుగుదల లేనటువంటి క్రైస్తవ్యం, యేసును గుర్తించలేని క్రైస్తవ్యం, సత్యాన్ని గ్రహించలేని, సత్యాన్ని అంగీకరించలేని క్రైస్తవ్యం. నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గూలుండేను, ఒక్కింత స్థలమైనాను మన విభునికెక్కడా లేకుండేను, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. అవునండి, ఎవరు ఆయనను చేర్చుకున్నారు? యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి మాట, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళారు? యేసు గెత్సెమనే తోటకు వెళ్ళాడు.
పగలంతా బోధ చేయటం, రాత్రి గెత్సెమనే. యేసు ప్రభువును ఆ రోజు సమాజం ఏం చేసింది? ఎంత తూలనాడారు, ఎంత హింసించారు. ఈ రోజు క్రైస్తవ్యం ఎలాగున్నది? ఆ రోజంటే అది అజ్ఞాన కాలం అనుకుందామా? ఈ రోజున పరిస్థితి ఎలాగున్నది? ఆ రోజున మాకు కూడా బాప్తిస్మం ఎందుకు? మేము అబ్రహాము సంతానం అని అన్నప్పుడు యేసయ్య అన్నాడు, సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీరు సర్ప సంతానం. అబ్రహాము పిల్లలమని వాళ్ళు అంటుంటే వాళ్ళు సర్ప సంతానమని ప్రభువు మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉంది. ఎవరితో ఈ పోరాటం? ఎవరిలో ఎదుగుదల లేదని యేసయ్య పోరాడాడు. ఆయన ఎక్కడ ప్రసంగం చేసినా ఆయనని హింసించింది ఎవరు? ఆయన్ని అర్థం చేసుకోనిది ఎవరు? క్రైస్తవులు. లేక యెహోవా దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాము, ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తున్నాము అని చెప్పుకొని వారే కదా. ఈ రోజున యేసు ప్రభువును ఎవరు హింసిస్తున్నారు అంటే నేటి క్రైస్తవులం కాదా? చెప్పండి, నేటి క్రైస్తవులు యేసుని హింసించట్లేదా? నామకార్థ క్రైస్తవ జీవితం. యేసు ప్రభు ఈ లోకంలో పోరాడి పోరాడి క్రైస్తవులతోనే, యూదా మత ప్రవిష్టులతోనే పోరాడి ఆయన శిలువ మరణానికి గురి అయ్యాడు. ఇక లాభం లేదు, ఈయనను చంపేద్దామనుకున్నారు మత బోధకులు, అంటే పెద్ద పాస్టర్లు. ఇప్పుడు మనం బిషపులు, పోపులు అంటున్నాం కదా, వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభువును చంపేద్దాము. ఎవరు చంపేది? మోటు సామెత చెప్తారు, ఇంట్లోడైతేనే కంట్లో పుల్ల పెడతాడని. ఒక ఇంటిని చెడగొట్టేది ఎవరు? సంఘాన్ని చెడగొట్టేది ఎవరు? బయటి వాళ్ళు కాదు, సంఘంలో ఉన్న వాళ్ళే సంఘాన్ని చెడగొడుతున్నారు ఈ రోజున. ఎవరు? యేసు ప్రభువును రాళ్ళు రువ్వింది, యేసు ప్రభువును చంపాలని అనుకున్నది ఎవరు? యేసు ప్రభువును కొన్నది ఎవరు? యేసు ప్రభువును అమ్ముకున్నది ఎవరు? తప్పకుండా కంటికి కన్ను, పంటికి పన్ను అని ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తున్నామన్నా ఆనాటి మత ప్రవిష్టులు కాదా? యేసు ప్రభు వాళ్ళను ఉద్దేశించేమన్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధులు. పైకి తెల్లగా కనబడుతున్నారు గాని లోపల మొత్తము కుళ్ళుతో, అజితేంద్రియముతో నింపబడి ఉన్నది. మీరు గిన్నెను వెలుపట కడుగుతున్నారు, దాని లోపల కడగట్లేదు అన్నాడు. ఆ రోజున క్రైస్తవ్యం అలాగున్నది. ఈ రోజున ఎలాగుంది క్రైస్తవ్యం? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మనలో పరిమళించినటువంటి ఎదుగుదల కనబడాలని. ఎదుగుదల ఉన్నదా క్రైస్తవులకి? డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ చేశారు. మరి నూతన నిబంధనలో చూస్తే మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక అపోస్తలుడు గాని క్రిస్మస్ పండుగ చేసినట్టు గాని, ఒక అపోస్తలుడు గాని, ఏ సంఘము గాని, ఎన్ని సంఘాలు ఉన్నాయి నూతన నిబంధనలో? ఇన్ని సంఘాల్లో ఎవరన్నా ఒక మట్టల ఆదివారం, ఒక గుడ్ ఫ్రైడే చేసినట్టు గాని మనకు వాక్యంలో ఆధారం లేదు. వాళ్ళు చేసిందల్లా ఒకటే, ప్రభువును ప్రకటించడం, సువార్త ప్రకటించడం, యేసు ప్రభు యొక్క మహిమను, ప్రత్యక్షతను లోకానికి కనబరచడం. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు, సూచక క్రియలు, కుంటివాడు లేచి నడుస్తున్నాడు, గుడ్డివాడు పుట్టుగుడ్డివాడికి కళ్ళొచ్చినాయి, చచ్చిపోయిన వాళ్ళను తిరిగి లేపుతున్నారు, దైవజనుని నీడ పడితేనే రోగులు బాగుపడుతున్నారు, యేసయ్య మహిమను ప్రత్యక్షపరిచారు, బాప్తిస్మాలు ఇవ్వడం. యేసు ప్రభు నామమున ప్రతి వాడు బాప్తిస్మం పొందండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని ప్రకటించారు వాళ్ళు. ఈ పండుగలు ఏమి చేసినట్టుగా మనకు ఆధారం కనపడదు. వాళ్ళ గుండెలలో ఒక మంట, సువార్త ప్రకటించాలి. అయ్యో, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. సౌలు ఇంటింట వచ్చి స్త్రీలనేమి, పురుషులనేమి, పిల్లలనేమి ఈడ్చుకెళ్లి చెరసాలలో పెడుతున్నాడు. ఈనాడు కరోనా లాక్డౌన్ ఏం చేస్తున్నారు? ఎక్కడన్నా ప్రార్థన చేస్తే పాస్టర్లను తీసుకెళ్లి జైల్లో పెడతామంటున్నారు కదా. ఆ రోజున ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి. సౌలు ప్రతి ఇంటిని వెతుకుతున్నాడు, ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ ఈడ్చుకెళ్లడం.
ఆ రోజున యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగింది. అప్పుడు సంఘం ఏం చేసిందో తెలుసునా? ఈ పండుగలో పబ్బాలు చేసుకుంటూ వండుకు తినడమా, డ్రెస్సులు చేసుకోవటమా, ఇది కాదు సంఘం చేసింది. సంఘానికి గొప్ప హింస కలిగినప్పుడు అందరూ పారిపోయి చెదిరిపోయారు. ఎటు పరిగెత్తే వాళ్ళు అటు పరిగెత్తారు. అయితే పరిగెత్తిన వాళ్ళు ఏం చేశారో తెలుసునా? అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు, పారిపోయిన వాళ్ళందరూ ఏం చేశారంటే సువార్త ప్రకటించుకుంటూ సంచారం చేశారంట. సంఘం ఏం చేసింది? సువార్త, ప్రాణాలు పోయినా కూడా సువార్త ప్రకటించాలనుకున్నారు. ఆ రోజున ప్రాణాలు పోయినా కూడా సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. ప్రభు కొరకు మేము సాక్షులుగా ఉండాలి. ఈ రోజు సాక్ష్యాన్ని పోగొట్టుకొని ప్రాణాలు కాపాడుకుంటున్నామండి. ఇది ఈనాటి క్రైస్తవం. మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ క్రిస్మస్ లేదు, ఈ మట్టలాదివారం లేదు, ఈ బూడిద బుధవారం లేదు, భస్మ బుధవారం అండి. భస్మం అంటే బూడిద. ఈ బూడిద బుధవారం లేదు. గుడ్ ఫ్రైడే రోజున మళ్ళా ఒకటి తప్ప 40 కొరడా దెబ్బలు లేవు. సంవత్సరానికి ఒక్కసారి 7 మాటలు గుర్తు చేసుకోమని చెప్పాడు బైబిల్లో. అనుదినం యేసయ్య సిలువను గుండెలో ముద్రించుకోవాలా. ప్రతి క్రైస్తవుడు రోజు సిలువ ధ్యానం చేయాలా. ఏడాదికోసారి కాదు. ఈనాడు నాయకులు, పాస్టర్లు, నేను మీకు చెప్పగలిగినంతటి వాడిని కాకపోవచ్చును కానీ నా హృదయంలో ఉన్నటువంటి వేదనతో చెప్తున్నా. ఏం నేర్పుతున్నాం మనం సమాజానికి? ఏం ప్రకటిస్తున్నాం? మాలలు వేసుకోమని ప్రేరేపిస్తున్నారా? బైబిల్కు వ్యతిరేకం కాదా? మాలలు వేసుకొని ఎన్నాళ్ళండి భక్తి? ఒక త్రాగుబోతు వ్యక్తి మాల వేసుకొని ఆ 40 రోజులు ఏదో ప్రాణం ఉగ్గపట్టుకొని 41వ రోజు త్రాగడమా క్రైస్తవ్యం అంటే? లోకం చూస్తే ఏమనుకుంటున్నారు? ఏంటి క్రైస్తవులు ఇంత భయంకరమా? మాకు మీకు తేడా ఏముందని అడుగుతున్నారుగా. 40 రోజులు భక్తులు, పాస్టరమ్మలు పూలు పెట్టుకోకుండా, మాంసాలు తినకుండా, క్రైస్తవులంతా కూడా మేము మాంసం తినము. ఎన్ని రోజులు? 40 రోజుల భక్తి చెప్పాడా? ఏంటి క్రైస్తవ్యం? ఏ నాయకుడు దీన్ని పోషిస్తున్నాడు? జనాలను ఎవరు పెడత్రోవ పట్టిస్తున్నారు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో స్పష్టంగా రాశాడు, క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. అన్ని విషయాల్లో ఎదగండి. ఈ రోజుకు ముంచడం, బాప్తిస్మం తీసుకోనని సంఘాలు ఎన్ని ఉన్నాయి ఈ రోజున? బాప్తిస్మం అంటేనే ముంచడం, బాప్తిస్మం అంటేనే పునర్జన్మ సంబంధమైన స్నానం అని తీతు పత్రికలో చెప్తున్నాడు. స్నానం అది జ్ఞాన స్నానం, నీళ్లు చల్లుకోవడం కాదు. ఈ రోజుకు మనకు ఇంకా బోధ క్రైస్తవులకే బోధ చేయవలసి వస్తుంది. ఆ రోజున యేసు ప్రభు ఎక్కడన్నా ఒక అన్యుల దగ్గరికి వెళ్ళి ఒక అన్య గురువును గాని, అయ్యా నువ్వు ఇలా తప్పు చేస్తున్నావని చెప్పినట్టు మనం బైబిల్లో చూస్తామా? క్రైస్తవులకే చెప్పాల్సి వచ్చింది. ఎందుకని? క్రైస్తవులలో క్రీస్తున్నాడా అన్న అనుమానం కలుగుతుంది. బైబిల్ ఉంది, మేము క్రైస్తవులం అనే పేరుంది. పేరుకే మాత్రము క్రైస్తవుననుకొనుచు పెగ్గాలు చేసేవురా క్రైస్తవ, క్రీస్తు నీలో లేడురా. పేరుకే మాత్రము క్రైస్తవుననుకొనుచు పెగ్గాలు చేసేవురా క్రైస్తవ, క్రీస్తు నీలో లేడురా. పేరుగా క్రైస్తవులం. బైబిల్ ఉంది. చర్చికి ఆదివారం వెళ్తున్నావు. ఏంటిని ద్వారా ప్రయోజనం? ఎంత ఎదుగుతున్నావు నువ్వు క్రీస్తులో? సమాధుల పండుగలు చేస్తామా? ఆలోచించండి. మన్నైనది వెనకటి వలనే మరలా మన్నైపోవును. ఆత్మ, లోపల ఉన్న ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందంట. మన తాతగారు చనిపోయారు అనుకోండి, ఆయన శరీరాన్ని మనమే మట్టిలో పూడ్చాం, అంత మటుకు కరెక్టే. కానీ ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆ ఆత్మ అంట దాన్ని
దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందంటగా. అంటే మన తాతగారు ఎక్కడున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ సమాధిలో ఉన్నాడు. నువ్వు పోయి అక్కడ కొవ్వొత్తులు వెలిగించడానికి పాస్టర్లు ఇవి నేర్పుతున్నారా ఏంటి? సంఘ కాపరులు. అందుకనే నా కాపరి తప్ప గుడ్డివాడు ఎవడు అంటున్నాడు. నా కాపరి తప్ప చెవిటోడు ఎవడు? నిజమే. ఈనాడు ఈ రోజుకు కూడా పాస్టర్లు లేకుండా సమాధుల పండుగలు జరుగుతున్నాయా? సమాధుల్లో కుళ్ళిపోయినటువంటి ఎముకలకు పూజ చేసి వస్తారా? క్రైస్తవ్యంలో బైబిల్లో ఉన్నదా? అమ్మని ఎప్పుడు గుర్తు చేసుకోవాలండి? చనిపోయిన వారిని ఎప్పుడు గుర్తు చేసుకోవాలి? వాళ్ళ ప్రేమను ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలా? ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలా మనం. ఏడాదికోసారి కాదు. ఇది నామకార్థ క్రైస్తవ జీవితం. ఇది పిల్ల చేష్టలు. ఇవన్నీ కూడా పిలుపులాటలు ఆడుకునే పిల్ల చేష్టలను పోలి ఉన్నదా క్రైస్తవ జీవితం? క్రైస్తవుడు అంటే ఏంటి? పరిపూర్ణ స్థితిలోనికి వచ్చిన వాడు. క్రీస్తువలే ఉండుటకు అన్ని విషయాలలో ఎదగాల క్రైస్తవుడు. ఈరోజు ప్రతి చర్చిలో ఆయనను సిలువకేస్తున్నారా? ప్రతి కుటుంబం ఆయనను సిలువకేస్తున్నారా? వాక్యమును అనుభవించినాక, క్రైస్తవ్యాన్ని గురించి తెలిసినాక నువ్వు మరలా వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే యేసు ప్రభువును ఇప్పుడు నువ్వే బాహాటంగా సిలువకేస్తున్నావని వాక్యంలో రాసి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యం. దేవుని వాక్యమును రుచి చూచిన తరువాత మరలా తప్పిపోయిన వారు యేసు ప్రభువును బాహాటంగా సిలువకేస్తున్నారంట. ఈ రోజున అన్యులు క్రైస్తవులను ఎక్కడ అవమానంగా మాట్లాడుతున్నారు చెప్పండి. ఏమండి, మేము వీధిన బొమ్మలు పెట్టుకొని పూజలు చేసాంగా, నవరాత్రులని చెప్పి బొమ్మలు మేము పెట్టుకున్నాం. మీరు కూడా స్టార్లు వీధికి స్టార్లు పెడుతున్నారు. ఎక్కడండి? ఎక్కడున్నదమ్మా ఈ స్టార్లు పెట్టడం? బైబిల్లో ఏ అపోస్తలుడు పెట్టాడు? ఎలాగ ప్రోత్సహిస్తున్నారు సంఘ కాపరులు? బైబిల్లో లేని విషయాలను ఎందుకు చేస్తున్నాం? క్రిస్మస్ ట్రీ ఎక్కడుంది బైబిల్లో? చెట్టును పూజ చేయటం, చెట్టుకు ఆరాధన చేయటం క్రైస్తవ్యంలోకి సాతానుడు తెచ్చిపెట్టాడా? బొమ్మలు చేయటం మీరు దేని రూపమునైనను చేయకూడదు, దానికి సాగిలపడకూడదు. నువ్వు ఆ చేష్టలు చేస్తుంటే యేసు ప్రభువుని హింసిస్తున్నావు కాదా? సౌలుతో యేసు ప్రభు ఏమన్నాడు? సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు? దేవుని హింసించొద్దు. యేసు ప్రభును సిలువకు వేసింది, యేసు ప్రభును కొన్నదెవరు? అమ్ముకున్నదెవరు? ఆయనతో పాటు ఉన్న వాళ్ళే పెద్ద పాస్టర్లు, మందిరముల పెద్ద పాస్టర్లే. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అంటే అన్యులు చూసేవాళ్ళు గందరగోళంలో పడుతున్నారు. ఏంటి ఆచారాలు? ఎక్కడున్నాయి ఈ ఆచారాలు? బైబిల్లో లేని ఆచారాలు. అపోస్తుల కార్యాలు మొదలుకుంటే ప్రకటన గ్రంథం వరకు వాళ్ళు చేసిందల్లా ఒకటే, సువార్త ప్రకటన. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కంకణం కట్టుకొని ప్రతి వ్యక్తికి నీకు తెలిసినంత మట్టుకు సువార్త ప్రకటించు. నీకెవరైతే తెలుసో నీకు తెలిసిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభువుని గురించి ప్రకటన చెయ్యి. అయ్యో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. బైబిల్ తీసుకొని పుట్టలో నుండి చీమలు వచ్చినట్టుగా బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్ళడం, మందిరం నుండి బైబిల్ తీసుకొని నేరుగా ఇంటికి వచ్చి ఆ బైబిల్ని ఏ మూలకో గిరవాట కొట్టి ఇంకంతే నా క్రైస్తవ జీవితం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మన కోసం బలి అయిపోయాడు. క్రీస్తు వలె మనం అన్ని విషయాలలో ఎదగటానికి బలి అయిపోయాడు ఆయన. ఈ రోజున క్రైస్తవులమే యేసు ప్రభువుని హింసిస్తున్నామా? క్రైస్తవ పాస్టర్లే యేసు ప్రభువును చంపడానికి ఈ రోజు కూడా ఆయనకు వేదనకరమైన కార్యాలు చేయిస్తున్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎవరినన్నా హింసిస్తే నాకేమన్నా గొప్పతనం వస్తుందని కానీ నేను చెప్పట్లేదు ఈ మాటలు. ఆ రోజున నికోదేముతో యేసయ్య చెప్పాడు, నికోదేమా, యూదులకు బోధకుడవై ఉండి కనీసం ఈ విషయం నీకు ఇంకా తెలియదు.
యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళి యేసయ్య అన్నాడు, ఈ మందిరమును చూస్తున్నారే, ఈ కట్టడాలను చూస్తున్నారే, ఈ మందిరము రాతి మీద రాయి నిలవబడకుండా పతనమైపోయే రోజు రాబోతుంది. అంటే దేవుణ్ణి మహిమపరచని మందిరం అది, సత్యాన్ని గ్రహించని చర్చిలో, సత్యమును ఆరాధించని చర్చిలో, అనుకూల బోధలు చేసే చర్చిలు నిలబడతాయా? దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని, నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని ఆశ కలిగియున్నానయ్యా, ఆశ కలిగియున్నానయ్యా. నన్ను విడువని నీ దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నిన్నెరుగనని ముమ్మారు నీ బొంకితిని, నీ సిలువకు దూరాన తిరుగుచుంటిని. నిన్నెరుగనని ముమ్మారు నీ బొంకితిని, నీ సిలువకు దూరాన తిరుగుచుంటిని. సహించక శత్రువు చెవి తెగ నరికితిని, కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. సహించక శత్రువు చెవి తెగ నరికితిని, కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. భక్తిగా నటించి నిన్ను వేర నాకై నీ చేతులు చాపితివి. అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని, అనుకున్న నాకై నీ చేతులు చాపి
ప్రేమను గ్రహించలేని ద్రోహిని. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నా కన్నీళ్లతో నీ